హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, ఎందుకులా నా కర్మ కాలిపోయింది ఎపిసోడ్ 5 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన ఫుకుహారా మన షినోమి యాప్స్ ని చాలా క్లోజ్ అప్ లో చూసి, దీని తర్వాత నా వల్ల కాదురా దేవుడా అని ఇంట్లో నుంచే పారిపోయి బయటకు వచ్చేస్తాడు కదా. ఇప్పుడు మన ఫుకుహారా ఎక్కడికి వచ్చాడో రండి చూసేద్దాం. ఇప్పుడు నైట్ మన ఫుకుహారా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాడు మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ఒక బెంచ్ లో రాత్రంతా అక్కడే పడుకునేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కాగా ఇప్పుడే మన ఫుకుహారా మేల్కొని నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. నేను నీకు నచ్చలేదా అని ఫుకుహారా అడక్క, నాకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను అని మన షినోమియా చెప్పగా, ఆ తర్వాత మన షినోమియా మన ఫుకుహారాని కిస్ చేయడానికి రావడం, మన ఫుకుహారా షినోమియా తోసేసి అన్కాన్షియస్ చేసేయడం, ఆ తర్వాత మన ఫుకుహారా షినోమియా యాప్స్ ని క్లోజ్ గా చూసింది. దాన్ని చూసి తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయింది. నేనేం అనుకుని వెళ్లి షినోమియాని గుద్దాను. అది మాత్రమే కాకుండా షినోమియాని ఇంత క్లోజ్ గా చూసి అతన్ని అక్కడే వదిలేసి ఇంటి నుంచే పారిపోయాను. అతను నా గురించి ఏమనుకుంటాడు, ఖచ్చితంగా నా మీద చాలా కోపంగానే ఉంటాడు. ఇలా ఆలోచిస్తూనే మన ఫుకుహారా కాలేజ్ కి వస్తాడు. ఈ రోజు ఎలా అయినా కాలేజ్ అయిపోయే లోపు షినోమియా దగ్గర సారీ అడిగేసి నార్మల్ గా మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా షినోమియాతో స్టే చేయాలి. ఇలా అనుకోని నెక్స్ట్ సెకండ్ డే, ఒరే ఫుకుహారా ఎందుకురా నువ్వు ఇలా అంత ఆలోచిస్తున్నావు, నీ మనసులో ఒకటి స్ట్రాంగ్ గా అర్థం చేసుకో, నువ్వు అతనితో కూడా ఉంటుంది నీ బ్యాడ్ లక్ ని సరి చేసుకోవడానికి మాత్రమే. నీకు అతని మీద ఫీలింగ్స్ అసలు రానే రాకూడదు. వాడికి నువ్వు అబద్ధాలు చెప్పైనా గాని నువ్వు అతని ఇంట్లోనే ఉండాలి. ఇలా తలుచుకుంటూ కాలేజ్ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. అలానే ఆపోజిట్ లో మన షినోమియాని చూస్తాడు. షినోమియాని చూడగానే షినోమియాని పిలవడానికి వెళ్తాడు. అంతలోపే షినోమియాకి ఆపోజిట్ లో ఇద్దరు వచ్చేస్తారు. మేము క్లాస్ కి వెళ్తున్నాం రా, మన ముగ్గురం కలిసి క్లాస్ కి వెళ్దామని ఆ ఇద్దరు మన షినోమియాని పిలుచుకొని వెళ్ళిపోతారు. చా ఏంట్రా ఇది, ఇంత దగ్గరగా ఉన్నా సారీ అడగలేకపోతున్నానే అని మన ఫుకుహారా చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. ఏం పర్వాలేదు, ఈ రోజు షినోమియా ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడంతా ఫాలో అయ్యి ఫ్రీగా ఉన్న ప్లేస్ లో మనం సారీ అడిగేయాలి. ఇలా మనసులో అనుకుంటూ లోపల షినోమియా క్లాస్ అటెండ్ చేస్తుండగా ఆ డోర్ కి బయటే ఎప్పుడు రా క్లాస్ అవుతుంది అని మన ఫుకుహారా చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం అతన్ని ఫాలో అవుతున్నామని ఎవరేమనుకున్నా సరే ఇప్పుడు క్లాస్ అయిపోయి బయటికి రాగానే నెక్స్ట్ సెకండ్ డే మనం షినోమియాకి సారీ చెప్పేయాలి. ఇలా మనసులో అనుకుంటూ ఆ క్లాస్ ని తొంగి తొంగి చూస్తుండగా ఇప్పుడు క్లాస్ అంతా అయిపోయి షినోమియా బయటకు వచ్చే సమయం, అమ్మయ్య వచ్చేసాడు అనుకుని ఆ డోర్ వెనక్కి దాక్కుని చూస్తూ ఉన్నాడు. కానీ లోపల ఏం జరుగుతుంది అంటే షినోమియా చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు అమ్మాయిలందరూ మన షినోమియా వెనకే ఫాలో అవుతున్నారు. ఇలా గుంపుగా వచ్చి మన ఫుకుహారాని అసలు అక్కడ లేనట్టు తోసేసి వెళ్ళిపోతారు. అసలు ఫుకుహారా అక్కడ కనిపించినట్టు అమ్మాయిలందరూ మన షినోమియా చుట్టూ అంతలా గుంపు చేరారు. అరే ఏంట్రా ఇది, ఈసారి కూడా ఇలా అయిపోయింది. పర్వాలేదు ఫుకుహారా, నీ మనసుని ఇంకా దృఢంగా చేసుకో, మనం మళ్ళీ ప్రయత్నిద్దామని మనసులో అనుకుని మళ్ళీ రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్నాడు. ఎలా అయినా లంచ్ తినడానికి ఇక్కడికి రావాలి కదా, అప్పుడు మనం సిగ్గు లేకుండా వాడు కాళ్ళ మీద పడిపోవాలి. ఇలా మన ఫుకుహారా అనుకున్నట్టే లంచ్ చేయడానికి అక్కడికి మన షినోమియా వస్తాడు. మన షినోమియా లోపలికి ఎంటర్ అవుతుండగానే ఇద్దరు అమ్మాయిలు బ్లాక్ చేసి, ఈ రోజు మనమంతా కలిసి తిందామా అని అడుగుతారు. దానికి షినోమియా ఫ్రెండ్స్ అందరూ కలిసి దానికి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళతో పాటు కలిసి తింటూ ఉన్నారు. దీన్ని చూసి ఇక్కడ పిచ్చ టెన్షన్ అయి ఫుకుహారా, అదేంటిది వీడి చుట్టూ ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు, వీడేమి అంత పాపులరా ఏంటి. ఇలా మన ఫుకుహారా సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరికి కామన్ గా సైకాలజీ క్లాస్ ఉంది కదా, అక్కడికి ఖచ్చితంగా షినోమియా రావాల్సిందే. ఎలా అయినా ఆ క్లాస్ లో షినోమియా దగ్గర సారీ అడిగేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయి సైకాలజీ క్లాస్ కి రాగా అక్కడ షినోమియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. షినోమియాని చూడగానే మన ఫుకుహారా ఇంతసేపు ధైర్యంగా ఉన్నవాడు షినోమియాని చూడగానే షినోమియాని ఫేస్ చేయలేక మళ్ళీ పిల్ల వెనక వెళ్లి దాక్కునేస్తాడు. అయ్యో ఫుకుహారా, నువ్వు ఇలానే చేస్తూ ఉంటే సారీ ఎప్పుడు అడుగుతావు, వెళ్లి ధైర్యంగా సారీ అడుగు. మళ్ళీ తిరిగి షినోమియా దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మన షినోమియా ఫుకుహారాని చూడగా మళ్ళీ ఫేస్ చేయలేక ఇక్కడ మన ఫుకుహారా వెళ్లి ఆ పిల్ల వెనక్కి దాక్కునేస్తాడు. దీన్ని మన షినోమియా కూడా గమనిస్తాడు. ఇక్కడ ఫుకుహారా మనసులో మనం ఎంత ట్రై చేస్తున్నా గానీ షినోమియాని ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు నేను ఇంతలా నర్వస్ అవుతున్నాను, మనం ఇలానే ఉంటే షినోమియా దగ్గర వెళ్లి సారీ ఎప్పుడు చెప్పేది. ఇలానే ఆ రోజు మొత్తం గడిచిపోతుంది. ఇప్పుడు మన ఫుకుహారా చాలా టైర్డ్ అయిపోయి ఒక లిఫ్ట్ దగ్గర మనం అతనితో మాట్లాడడం పక్కన పెడితే జస్ట్ ఒక సారీ కూడా చెప్పలేకపోతున్నాను, ఇలానే వెళ్తే ఏమవుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉండగా
ఉండగా అప్పుడు అక్కడికి యషిమో వస్తాడు. అదే బాత్రూమ్ ట్యాప్ అబ్బాయి. ఇప్పుడు ఫుకుహరా చాలా డల్ గా ఉండడం చూసేసి, రే అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు? ఇప్పుడు మన ఫుకుహరా వాడెంత అన్లక్కీ అనే విషయాన్ని చాలా ఒంటరిగా యషిమో దగ్గర చెప్తూ ఉన్నాడు. దీన్ని విని యషిమో నవ్వుతూ, ఏరా నువ్వేం చెప్తున్నావు, నువ్వు పుట్టినప్పటి నుంచి అన్లక్కీనా? అదంతా ఒకటి లేనే లేదురా. దానికి ఫుకుహరా మనసులో గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందిరా నొప్పి. ఇప్పుడు యషిమో ఫుకుహరా దగ్గర, నీకు పెన్సిలింగ్ ఎలా కనిపెట్టారో తెలుసా? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏదో స్టడీ చేస్తూ ఉండగా ఆ మైక్రోస్కోప్ ప్లేట్ మీద తెలియకుండా పాచి ఏర్పడింది. దానైనా విసిరేయకుండా ఒక అబ్జర్వేషన్ కోసం అలానే ఉంచుకున్నాడు. అప్పుడైనా నోట్ చేశాడు, యాంటీబయోటిక్స్ ఉన్న ప్లేస్ లో ఆ పాచి ఎక్కువగా ఏర్పడకుండా యాంటీబయోటిక్ లేని ప్లేస్ లో మాత్రం పాచి ఏర్పడడం గమనించాడు. అలానే ఆయన పెన్సిలింగ్ ని కనిపెట్టాడు. దీని ఆయన అన్లక్కీ అనుకుంటే అంత పెద్ద పెన్సిలింగ్ మనకు దొరికేదా? అందరికి గుడ్ లక్ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందిరా. ఎవరికి లక్కీ లేదని అస్సలు చెప్పలేము, అందరికి ఉంటుంది. దాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఆ సందర్భాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది. ఇలా యషిమో చెప్తూ ఉండగా ఇక్కడ మన ఫుకుహరాకి షినోమి అనే గుర్తుకొస్తూ ఉన్నాడు. మార్నింగ్ క్లాస్ దగ్గర మన ఫుకుహరా షినోమియాని కలవడానికి వస్తాడు కదా, అప్పుడు మన షినోమియా చేతిలో 2 కూల్ డ్రింక్స్ ఉంటాయి. అది ఎవరికిరా అని మన షినోమియా ఫ్రెండ్స్ అడగ్గా, అది నేను వెల్డింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 2 వచ్చేసిందిరా అని చెప్తాడు. దాన్ని ఆలోచిస్తూ, నువ్వేనైనా చెప్పు, కానీ షినోమియాకి మాత్రం లక్కు తన వెంటే ఉంది, వాడిలాగా నేను అస్సలుండలేను. ఇలా ఆలోచిస్తూ ఉన్న మన ఫుకుహరా భుజం మీద యషిమో చేవేసుకుని, ఇదంతా ఆలోచిస్తున్నా ఈ రోజు క్లాస్ మొత్తం స్కిప్ చేసావు, పర్వాలేదు వదలరా. ఇలా నీకెప్పుడైనా ఒంటరిగా ఉండాలి అనుకుంటే, లేదంటే ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా నన్ను పిలువు అని చెప్తాడు. ఒక మంచి సీనియర్ గా నేను నీకు అడ్వైస్ చేస్తాను అని చెప్తాడు. దానికి ఫుకుహరా కూడా నవ్వుతూనే ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి కింద దిగి వస్తూ ఉన్నాడు. వెళ్లే దారిలో మన ఫుకుహరా సైకాలజీ క్లాస్ ప్రొఫెసర్ ని కలుస్తాడు. ఏమైంది ఫుకుహరా, ఈ రోజు క్లాస్ కి రాలేదు? అది నాకు కొంచెం ఒంట్లో బాలేదని చెప్తాడు. ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, మీ క్లాస్ వాళ్ళకి చెప్పాను, వెళ్లి వాళ్ళ దగ్గర కనుక్కో అని చెప్తాడు. ఇలా చెప్పేసి ఆ ప్రొఫెసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రొఫెసరే వెళ్ళిపోతున్నారు అంటే క్లాస్ కూడా అయిపోయినట్టే కదా. ఖచ్చితంగా షినోమియా ఇప్పుడు కింద దిగి రావాలి, ఇక్కడైనా కలిసి ఎలా అయినా సారీ చెప్పేయాలి. ఇలా షినోమియా కోసం వెయిట్ చేస్తూ ఉండగా అనుకున్నట్టే అక్కడికి షినోమియా వస్తాడు. కానీ యాజ్ యూజువల్ ఒంటరిగా రావట్లేదు, వాళ్ళ డిపార్ట్మెంట్ సీనియర్స్ తో పాటు కలిసి వస్తూ ఉన్నాడు. మళ్ళీ వెండింగ్ మిషన్ లో జ్యూస్ తీస్తూ ఉండగా వీడిళ్లకు మళ్ళీ 2 టిన్లుగా బయటకు వస్తుంది. దీన్ని చూసి వాళ్ళ సీనియర్స్ అందరూ, రే షినోమియా నువ్వు నిజంగానే పిచ్చ లక్కీ ఫెలోరా. ఇదంతా దాక్కుని వింటున్న మన ఫుకుహరా, వీడికి మళ్ళీ వెండింగ్ మిషన్ లో 2 టిన్ జ్యూస్లు దొరికాయా, వీడు నిజంగానే అంత లక్కీ పర్సన్ కదా, అందుకనే వాడు అంత సంతోషంగా ఉంటున్నాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అంత సంతోషంగా ఉంచుకుంటున్నాడు. ఇదంతా మనం అసలు కంపేర్ కూడా చేసుకోలేం. ఇలా తలుచుకొని ఇక్కడ మన ఫుకుహరా చాలా డల్ గా అయిపోతాడు. వీడిలాగే మనం కూడా ఇంత లక్కీగా ఉంటే మనం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని మన ఫుకుహరా తలుచుకొని చూస్తున్నాడు. ఇక్కడ మన షినోమియా తనతో పాటు ఇద్దరు సీనియర్స్ వచ్చారు కదా, వాళ్ళు మన షినోమియా దగ్గర, నువ్వు ఆల్రెడీ మాకు ఒకసారి చేసావు కదా, ఈసారి కూడా చేయరు అని చెప్తారు. దానికి షినోమియా, నేను లాస్ట్ టైం చేశాను సరే, కానీ ఈసారి నాకెందుకో మీరు ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి వాళ్ళు, చాచా అలా ఏం లేదురా, నువ్వే మా అందరినీ తప్పుగా అనుకుంటున్నావు, ఇదంతా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అని చెప్తాడు. ఇదంతా చూస్తున్న మన ఫుకుహరా, ఏమైంది వీళ్ళకు సడన్ గా ఇంతసేపు నవ్వుతూ సంతోషంగానే ఉన్నారు కదా, సడన్ గా ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారే, ఇలా మనసులో అనుకుంటూ చూస్తున్నాడు. ఇప్పుడు ఆ సీనియర్ గ్యాంగ్ లోనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, అవును మీ అందరూ ఏం మాట్లాడుతున్నారు అని అడగ్గా ఒక సీనియర్ అమ్మాయిని కొంచెం దూరం పిలిచుకెళ్లి, అదంతా ఏం లేదు, నెక్స్ట్ క్లాస్ కి షినోమియా పక్కనే ఒక సీట్ ని రెడీ చేయి, మేం మాట్లాడేసి వచ్చేస్తామని ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేసి, అలానే షినోమియా దగ్గరకు వచ్చి, ఈ విషయాన్ని అమ్మాయికి తెలియకుండా చూసుకో, ఆ టికెట్ కొనడం ఎంత కష్టమో నీకే తెలుసు కదా, ఈసారి ఎలా అయినా ఆ టికెట్ ని కొనివ్వని చెప్తారు. దానికి షినోమియా, ఆ టికెట్ ని కొని మీరే యూజ్ చేస్తారు అనుకుంటే నేను ధారాళంగా తీసిస్తాను, కానీ మీరు ఆ టికెట్ ని కొని చాలా రేట్ కి బ్లాక్ లో అమ్ముతున్నారు, దానికోసం అంతా నేను కొనివ్వలేనని చెప్పేస్తాడు. ఇలా మన షినోమియా స్ట్రిక్ట్ గా చెప్పేసరికి ఆ సీనియర్స్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఏంట్రా వీడు రాను రాను చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడే, వీని దగ్గర అడగడం వేస్ట్ రా అనుకుని మన షినోమియాని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న మన ఫుకుహరాకి షినోమియా మీద అంతులేని గౌరవం విలువ ఎక్కడికో వెళ్ళిపోతుంది. షినోమియా, నేనేదో అనుకున్నానురా, జస్ట్ ఒక లక్కీ పర్సన్ అనుకున్నాను, కానీ నువ్వు ఎంత కూలైన పర్సనో నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా, ఒక తప్పైన విషయాన్ని నేను చేయను అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడు. ఇలా మనసులో అనుకుని తిరిగి చూసే లోపు అక్కడి నుంచి మన షినోమియా ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫుకుహరా మనసులో, నేను ఇంతకాలం షినోమియాని తప్పుగా అర్థం చేసుకున్నాను, వీడికి లక్
లక్ ఉన్నందుకే వీడు మంచివాడు కాదు, వీడు మామూలుగానే మంచివాడు, వాడి మనసు అంత ప్యూర్ గా ఉంది, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు, వీడు అయినంత వరకు వాళ్ళందరినీ సంతోషంగానే ఉంచుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగా మన షినోమియా ఫుకుహరాకి ఆ పెంగ్విన్ బొమ్మను తీసుకొచ్చిచ్చింది, ఆ డాల్ఫిన్ షోని బుక్ చేసింది, వాడి బెడ్ షీట్ లో ఇలాంగ్ సెంట్ ని వేసింది. ఇలాంటి ఒక పర్సన్ ని ఎవరు కలిసినా వాళ్ళకి తెలియకుండా అతన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా మన షినోమియా గురించి మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజు క్లాస్ అంతా అయిపోయి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. ఏంట్రా ఇది, ఈ రోజు క్లాస్ అంతా అయిపోయింది కానీ ఒక్కసారి కూడా షినోమియానే కలవలేదే. ఇలా చాలా డల్ గా రాగా అప్పుడు అక్కడ ఆ కారిడార్ లో షినోమియా దగ్గర హెల్ప్ అడిగారు కదా ఇద్దరు సీనియర్స్, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం వింటూ ఉన్నాడు. అప్పుడు ఈ వైట్ హెయిర్ అబ్బాయి ఇంకో అబ్బాయి దగ్గర, రే నేను అప్పుడే చెప్పాను కదా ఈ షినోమియాని నమ్ముకోవద్దు అని, చూడు ఎంత సీన్ చేస్తున్నాడో ఇప్పుడు. దానికి ఇంకో ఫ్రెండ్, అవునరా వాడంతా ఒక పెద్ద ఇది అని, వాడి దగ్గర వెళ్ళి హెల్ప్ అడిగాం చూడు, అదే కదా చూసాను, నువ్వేంట్రా అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయడం, నువ్వు జస్ట్ వాడి లక్ కోసమే కదా నువ్వు అతన్ని యూజ్ చేసుకుంటున్నావు, నేను చెప్తుంది కరెక్టే కదా. దానికి ఇంకో అబ్బాయి, అఫ్ కోర్స్ నిజమేరా, వాడితో అంతా ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తాడు, వాడి లక్ తో ఎంత డబ్బులు సంపాదించొచ్చో వాడికి అర్థం కావట్లేదురా, అందుకని నేను అతన్ని యూజ్ చేసుకుంటున్నాను అంతే. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం వినగా ఇక్కడ మన ఫుకుహరాకి కోపం వస్తూ ఉంది. నేరుగా వెళ్లి ఈ పీచ్ మిఠాయి హెయిర్స్ ఉన్నాయి కదా అతని ఫేస్ మీద ఒక పంచు, మూతి పళ్ళంతా ఊడి పడిపోయేలా. ఇప్పుడు ఆ పీచ్ మిఠాయి కింద పడిపోగా ఇప్పుడు మన ఫుకుహరా కళ్ళల్లో అంత కోపం. మీకెంత ధైర్యం ఉంటే షినోమియానే మోసం చేస్తారు, అదెలారా అంత మంచి పర్సన్ ని మీరు అలా యూజ్ చేసుకుంటున్నారు. ఇలా వాళ్ళిద్దరితో కూడా చేస్తూ ఉండగా ఈ మైక్ అబ్బాయి అడ్డుపడుతూ ఉండగా కానీ మన ఫుకుహరా అంత రౌద్రం అంత కోపంగా, రే మీ ఇద్దరిని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ఇలా మన ఫుకుహరా చెప్తూ ఉండగా ఇప్పుడు కింద పడిపోయాడు కదా ఆ అబ్బాయి లేచి వచ్చి మన ఫుకుహరా ఫేస్ మీద ఒక్క పంచ్ చేస్తాడు. మన ఫుకుహరా కూడా కింద పడిపోతాడు. మన ఫుకుహరా పంటకి తగిలి రక్తం అంతా వస్తూ ఉంది. ఇప్పుడేంట్రా గొడవ చేయాలి అంతే కదా, ధైర్యం ఉంటే లేచి వచ్చి గొడవ చేయరా అని ఈ పీచ్ మిఠాయి చెప్తూ ఉన్నాడు. మన ఫుకుహరా కూడా కొంచెం తడబడుతూ లేచి నిల్చుంటాడు. దానికి అబ్బాయి మళ్ళీ ఫుకుహరాని చూసి, నువ్వంతా షినోమియాతో అసలు చేరకూడదు, మళ్ళీ ఫుకుహరాని అబ్బాయి కొట్టేస్తాడు. సో మళ్ళీ మన ఫుకుహరా కింద పడిపోతాడు. మన ఫుకుహరా ఫేస్ అంతా గాయాలతో ఉంది. ఇప్పుడు ఫుకుహరా మనసులో వీళ్ళకు నాకు పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళు షినోమియా లక్ ని యూజ్ చేస్తున్నారు, నేను అదే విధంగానే షినోమియాని యూజ్ చేసుకుంటున్నాను. నేను షినోమియాని ఒక పర్సన్ గా చూసిందే లేదు, ఒక లక్ మాత్రమే చూశాను. ఇలాంటి మంచివాడిని, అందులోనూ చాలా నిజాయితీ కలిగిన వాడిని నేనెలా ఇలాంటి ద్రోహాన్ని చేయగలిగాను. ఇలా తలుచుకొని ఏడుస్తున్నాడు. ఇలా ఏడుస్తూ ఉంటే షినోమియా మన ఫుకుహరాకి చేసిందంతా గుర్తుకొస్తూ ఉంది. వాడిని ఫస్ట్ టైం ఆ కార్ యాక్సిడెంట్ నుంచి కాపాడింది, వాడికి ప్రేమగా పెంగ్విన్ ని కొనిచ్చింది, వాడు ఇంట్లోపలికి భద్రంగా వెళ్తాడా అని ఇంట్లోపలికి వెళ్లేదాకా బయటే వెయిట్ చేసి మరి వెళ్ళింది. ఇలా అన్ని విషయాల్లోనూ మన ఫుకుహరా షినోమియాని ఒక లక్ కోసమే యూజ్ చేసుకున్నాడు. ఇదంతా మన షినోమియా ఫుకుహరా కోసం ఎంత ప్రేమతో చేశాడు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది. ఇదంతా తలుచుకొని వాడి వల్ల కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ ఆ ఇద్దరి సీనియర్స్ ని చూసి, షినోమియా ఎంత మంచివాడో తెలుసా, వాడి దగ్గర అన్ని ఉందిరా, వాడు అనుకుంటే వాడు ఎలా అయినా బ్రతకొచ్చు, కానీ వాడు అంత మంచివాడ్రా, వాడుకున్న లక్ ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకుని అందరితోనూ అంత ప్రేమగా నడుచుకున్నాడు. అతన్ని పోయి ఇలా యూజ్ చేసుకుంటున్నారే, మీకంతా అతని పేరు చెప్పడానికి కూడా అర్హత లేదురా అని చాలా కోపంగా చెప్పేసి వాళ్ళతో గొడవ చేస్తూ ఉన్నాడు. అంతలోపు మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. అక్కడికి ఎవర్రా గొడవ చేస్తుందని చూస్తే ఫుకుహరాని తెలియగానే అందరూ అంత షాక్ అయి చూస్తున్నారు. వాళ్ళందరితో పాటు మన షినోమియా కూడా చూస్తున్నాడు. మన షినోమియా అయితే అంత షాక్ అయి ఫుకుహరానే చూస్తున్నాడు. ఇప్పుడు ఫుకుహరా కూడా షినోమియాని తిరిగి చూడగా వీడికి అంతా తెలిసిపోయిందని అంత షాక్ అయ్యి మన ఫుకుహరా షినోమియాని చూస్తున్నాడు. ఇప్పుడు నైట్ ఇంటికొచ్చాక మన ఫుకుహరాకి దెబ్బలు తగిలింది కదా, వాటన్నిటికీ మన షినోమియా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. షినోమియా ఇంకా ఇన్నోసెంట్ గా తనతో ఇలా నడుచుకోవడం చూసి మన ఫుకుహరా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు టక్కనే మన షినోమియా, నువ్వు నా కోసమే కదా వాళ్ళతో గొడవ పడ్డావు, దాన్ని తలుచుకుంటే నేను నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. ఇలా చాలా అమాయకంగా చెప్పగా దీన్ని వినగా మన ఫుకుహరాకి ఏడుపు కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడ్చేస్తున్నాడు. దీన్ని చూసి మన షినోమియా కూడా ఫుల్ టెన్షన్ అయ్యి, ఏమైంది ఫుకుహరా, నేను ఏదైనా తప్పుగా మాట్లాడేశానా? ఇప్పుడు ఏడుస్తూనే మన ఫుకుహరా షినోమియా చూసి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావురా, నేను వాళ్ళలాగే నీళ్ళ కోసం నేను నిన్ను యూజ్ చేసుకుంటున్నానురా. దీన్ని విని మన షినోమియాకి ఏం అర్థం కాకుండా నువ్వేం చెప్తున్నావురా అడగ్గా ఇప్పుడు ఏడుస్తూనే మన ఫుకుహరా, నేను నిన్ను డేట్ చేస్తున్నానని చెప్పింది మొత్తం అబద్ధమేరా, నేనొక అన్లక్కీ పర్సన్ రా, నీతో ఉండే ప్రతి క్షణం
క్షణం నాకు అన్ని మంచిగానే జరుగుతూ ఉంటుంది. అందుకనే నేను నీకు చాలా క్లోజ్ గా ఉండాలనుకున్నాను. ఆ రోజు నేను నీతో వచ్చి మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉందామా అని అడగడానికి వచ్చాను. కానీ నువ్వు దాన్ని వేరేలా అర్థం చేసుకున్నావు. నువ్వు అర్థం చేసుకున్నట్టే నేను ఇంతకాలం నటించాను. నా లక్ కోసం నేను నిన్ను మోసం చేసేసాన్రా. ఇలా చెప్తున్న షినోమియా చూసి, షినోమియా నన్ను క్షమించరా, నేను ఎంత మోసగాడినని నీకు అర్థమయ్యాక నువ్వు నన్ను ద్వేషించడం స్టార్ట్ చేసేస్తావు కదా. ఇలా చెప్పేసి లేచి ముందుకెళ్తూ మనమిద్దరం కొద్ది రోజులు కలుసున్నాం. ఆ కొద్ది రోజుల్లో కూడా నేను చాలా సంతోషంగా ఉన్నానురా. దానికంతా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాడి బ్యాగ్ అంతా తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ షినోమియా ఫుకుహారా ఒక్క నిమిషం ఆగరా అని ఫుకుహారాని పిలుస్తున్నాడు. కానీ ఫుకుహారా షినోమియాని ఒక్కసారి కూడా తిరిగి కూడా చూడకుండా ఏడుస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ షినోమియా కూడా మన ఫుకుహారా చెప్పింది విని అంతా షాక్ అయి చూస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన ఫుకుహారా వాడు చెప్పింది తలుచుకొని అంత ఫీల్ అవుతున్నాడు. అంతా అయిపోయింది కానీ నేను ఎందుకు ఏడుస్తున్నాను. ఇలా ఏడుస్తూనే అతను ఇంతకాలం షినోమియాతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు దానంతా తలుచుకొని చూస్తున్నాడు. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తినింది, ఇద్దరు ఆ లాటరీని గెలిచింది, ఆ బొమ్మను మన ఫుకుహారాకి ఇచ్చింది. ఇలా చిన్న చిన్న సంతోషాలన్నిటిని తలుచుకొని ఇంకా ఇంకా కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడ్చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సంతోషం నా లైఫ్ లో ఇంకా లేదు అంటే కూడా నాకు ఓకే. కానీ నేను షినోమియాని మోసం చేయను, ఎందుకంటే నేను షినోమియాని అంత లవ్ చేస్తున్నాను. ఇలా తలుచుకోగా మన ఫుకుహారా షినోమియాని లవ్ చేస్తున్నాడు అని రియలైజ్ కాగా ఇంకా 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 కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ మన షినోమియా కూడా ఫుకుహారా పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్లి వీడు కొనిచ్చిన పెన్గ్విన్ బొమ్మను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ బొమ్మ చేతిలో తీసుకొని చాలా డల్ గా ఆ బొమ్మని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా మన ఫుకుహారా ఏడుస్తూనే ఉన్నాడు కదా. ఒక స్టేజ్ లో వాడే తట్టుకోలేక మనం సరైన క్రాక్ మెంటల్ నాకు వాడు నచ్చడన్న విషయం వాడి నుంచి దూరం వచ్చిన ఈ నిమిషం నాకు అర్థమవుతుందా. ఇప్పుడు నేనేం చెయ్యాలి. ఇలా అర్ధరాత్రి నడి రోడ్డు మీద కంట్రోల్ చేసుకోలేక ఒక పిచ్చోడ్లా ఏడుస్తున్నాడు. ఈ ఎమోషనల్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. మన ఫుకుహారా ప్రేమని మన షినోమియా క్షమించి స్వీకరిస్తాడా. మన ఫుకుహారా తన ప్రేమని షినోమియాకి ఎప్పుడు ఓపెన్ గా చెప్తాడు. ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.